హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి, లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు, అలాగే వారి యొక్క విధులలో ఒడిదుడుకులు అనేవి అధికమవుతాయి. ఇక చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనవసరమైన ప్రయాణాల వలన బడలిక అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక విద్యా నష్టం కూడా కనబడుతుంది, కాబట్టి విద్యార్థులు జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మీకు చెడు చేస్తాయి. ఇక స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. ఇంటా బయట మనశ్శాంతి అనేది లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నట్టున్నవి, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని సమస్యలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఆకస్మిక మార్పుల వలన ఇబ్బంది పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి చిక్కులు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు ఆచి తూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నందున మనశ్శాంతిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.